హనుమ సీతమ్మకు రాముడున్న స్థితిని గురించి చెప్తూ, నాక పృష్ఠస్య మూర్ధని అన్నాడు. నాకము అంటే స్వర్గలోకము, స్వర్గలోకమునకు పైనున్నటువంటి తపోలోకమున రాముడున్నాడు అని చెప్తాడు. దీని గురించే దుర్గా సూక్తంలో నాకస్య పృష్ఠమభిసంబసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం, ఆ వైష్ణవి యొక్క దర్శనము కలగాలంటే నాకము స్వర్గలోకమునకు పైనున్నటువంటి తపోలోకమున ఉన్నవానికే సాధ్యమగును. తపోలోకమున ఎవరుంటారు? తపస్సు చేసేవారు. అంటే స్వర్గమును అధిగమించి, స్వర్గంలో ఏముంటుంది? సుఖం ఉంటుంది. ఆ సుఖములన్నింటినీ వదిలిపెట్టి దానికి పైనున్నటువంటి తపోలోకమున సాధన చేసిన వారికే వైష్ణవి యొక్క దర్శనము కలుగును, సాక్షాత్కారము కలుగును. దానిని అన్యాపదేశంగా చెప్తూ హనుమ నాక పృష్ఠస్య స్థితః రామః అంటాడు. అంటే శ్రీరామచంద్రుడు నాకాలోకమునకు ఊర్ధ్వమునున్నటువంటి తపోలోకమున, అంటే రామచంద్రమూర్తి దైహికమైనటువంటి సుఖములన్నిటినీ, నిద్ర, తిండి, పానము, వీటన్నింటినీ విడిచిపెట్టేసి నీకోసమే తప్పిస్తున్నాడమ్మా. నీ తపస్సునే చేస్తున్నాడమ్మా. నీ తపస్సులోనే క్షణక్షణము గడుపుతున్నాడమ్మా. అందుకే నిన్ను పొందుటకు రాముడు సంసిద్ధుడై ఉన్నాడమ్మా అని చెప్తాడు. ఇంత గూఢార్థముంది. రాముడు నీకోసం తప్పిస్తున్నాడు అన్న మాట హనుమంతుని చేత వాల్మీకి మహర్షి చెప్పించడంలో, ఆది పరాశక్తి యొక్క సాక్షాత్కారాన్ని పొందగోరు తపస్సాధకుడు ఐహిక సుఖములన్నింటినీ వర్జించాలి కదా. ఇక్కడ వైష్ణవీ స్వరూపిణి అయిన సీతమ్మను సాక్షాత్కరింపజేసుకోవడానికి, పొందటము కోసము తీవ్ర తపము కలిగిన శ్రీరామచంద్రుడు ఐహిక సుఖములన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. ఆయనకు సుఖము యొక్క ధ్యాస లేదు. ఆ ధ్యాసంతా, ఆయన దృష్టి అంతా, ఆయన ధ్యానమంతా సీతమ్మయందే ఉన్నది. శ్రీరాముల వారు ఐహిక సుఖములను ఎలా విడిచిపెట్టారు? ఏమిటి విడిచిపెట్టారు? న మాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం చెప్తున్నాడు హనుమ. అమ్మా, రామప్రభువు మాంసము తినటం మానేశాడు, మధుసేవ మానేశాడు. ఆ అడవిలో దొరికే ఏ ఫలాన్నో ఏ వేళనో తింటున్నాడు. ఇప్పుడు ఏది ఎలా దొరికితే ఎలా తింటున్నాడో ఆయనకే తెలియదు. ఆయన పట్ల ఆయనకి ధ్యాస ఉంటే కదా, అదంతా నీ పట్లనే కదా అంటున్నాడు హనుమ. రామచంద్రమూర్తి భూమి యందే ఉన్నాడు. మనుష్య యజ్ఞాన్నే ఆచరిస్తున్నాడు, తన నిత్య జీవన యజ్ఞాన్ని. అంటే పూర్ణ మానవుడు ఎలా ఆదర్శంగా జీవించాలో అలా ఉన్నాడని. మనిషి అన్నవాడు తన సహచరుడిగా లేదా సహచరినిగా వచ్చిన వారి కోసం ఎలా తప్పించాలో రాముడు ఒక పూర్ణ మానవునిగా, ఒక ఆదర్శంగా మన ముందు చూపించాడు. అది హనుమ చెప్తున్నాడు, సీతమ్మతో చెప్తున్నట్లుగా మనకు. మాంసము తినటం లేదంటే అహింసా వ్రతస్థుడై ఉన్నాడని, మధుసేవ లేదంటే వ్యసన దూరుడై ఉన్నాడని, నీ ధ్యాసలో ఉన్నాడంటే శక్తి సంయోగమందున్నాడని, భూమి మీదే ఉన్నాడంటే అందరి వలె ఉంటూనే విశిష్ట లక్షణములతో జీవిస్తున్నాడని చెప్తూ, నిన్ను పొందిన అంతరాత్మతో ఆయన మక్షి మశక సరీసృపాల బాధలను కూడా లెక్క చేయటం లేదట. అంటే
దుఃఖ సహనాన్ని అలవరుచుకున్నాడు. బాహ్యమైన, మనోగతమైన, ఆలోచనాపరమైన వేదనలను, బాధలను అన్నింటినీ కూడా ఆయన సహిస్తున్నాడమ్మా. వాటి పట్ల సహనాన్ని అలవరుచుకుంటున్నాడమ్మా. ఏ కష్టాలను ఆయన లెక్క చేయటం లేదు. తన విధిని తాను అనుసరిస్తున్నాడు. ఇది రాముని స్వరూపము. హనుమంతుని మాటలో సీతమ్మకు చెప్తూ, అంటే అహింసా వ్రతము, వ్యసన రాహిత్యము, అస్తిక్య బుద్ధి, కష్ట సహనము అనే రాముని స్వరూపము ఏదైతే ఉన్నదో అది మానవ స్వరూపము. అలా ఉంటూ భగవద్దత్తమైన ప్రకృతి యందు, తత్సౌందర్యమునందు ఆరాధనాభావం ఉండాలి. అందుకే శ్రీరాముడు దృష్ట్యా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్సు మనోహరం బహుశో హా ప్రియేత్యేవం శ్వసంస్త్యామభిభాషతే అంటాడు. ఫలాన్ని చూసినా, మంచి అందమైన పుష్పాన్ని చూసినా, ఇంకేమి అందమైన వస్తువును చూసినా నిన్నే ధ్యానిస్తున్నాడమ్మా రామయ్య. ఇది మనస్సున్నవాని లక్షణము. ఈ మనస్సు, ఇటువంటి తప్పించే మనస్సు రామునియందున్నది. అది మనుష్యునియందుండవలెను. ఇంతకంటే ఏం చెప్పను అంటాడు హనుమ. ఇది ఆంజనేయ స్వామి యొక్క వచోభిరామ లక్షణము. దీనిని వాల్మీకి మహర్షి సూచించారు. దీనిని సీత వినాలని అనుకొని తాను మాట్లాడడం మానేసింది, వింది. సీత మాట్లాడుతూ మాట్లాడుతూ విరామరామ, రాముని యందే ధ్యాసయుంచి తన ప్రసంగాన్నే ఆపేసింది. ఇంకా తాను రాముడి గురించి ఏమి అనుకోవాలనుకుందో, ఏమి అనుకుంటున్నదో, ఏమి చెప్పాలనుకుంటున్నదో అదంతా హనుమ నోట వినాలని అనుకున్నది. తాను అనుకున్నట్లే జరిగింది. హనుమ చెప్పినదంతా విని, నాయనా, నీ మాటలు విషంతో కలిసిన అమృతంలా ఉన్నాయి అంది. అదేమిటి అంటే, రామచంద్రుని శోకపరాయణత్వానికి దుఃఖము, ఆమె యందున్న అభిమానానికి సంతోషము, ఈ రెండూ ఒకే సమయంలో ఆమె యందు కలుగుతున్నవి. దుఃఖమంటే విషము, సంతోషమంటే అమృతము. ఈ రెండింటినీ కలిసి ఏకకాలంలో ఆమె అనుభవిస్తున్నది. శ్రీరామచంద్ర ప్రభువుని గురించి హనుమ చెప్తున్న మాటలు ఆమెకు దుఃఖాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తున్నాయి. సర్వము తెలిసిన రాముడు కేవలము మానవునిలా ఉండడము దుఃఖకారకమే అయినా ఆదర్శ పురుషత్వము ఆనందదాయకమే కదా. అది ఆమె మాటయందున్న ధర్మార్థ లక్షణము. అలా అంటూ, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంత పరికర్షతి. అతి ఐశ్వర్యమందు, దారుణ కష్టమందు విధి ఆ రజ్జువులతో పురుషుని బంధించి ఆకర్షిస్తుంది అని చెప్తుంది సీతమ్మ. మనము దారిద్ర్యాన్ని మాత్రమే విధి వక్రీకరించటంగా భావిస్తాము. అది కాదు. అవసరానికి మించిన ఐశ్వర్యము ఉండటం కూడా భగవద్ అనుగ్రహాన్ని కోల్పోవడమే అవుతుంది. అదెలా? ఆ ఐశ్వర్యము భౌతిక సుఖ వాంఛలను పెంచుతుంది, దాని కొరకే ఉపయోగపడుతుంది, అహంకారాన్ని రేపుతుంది, భగవద్ జ్ఞానాన్ని విస్మృతపరుస్తుంది. ఈ లక్షణాలు అతి దుఃఖానికి కూడా ఉంటాయి. అన్నమే ఎరుగక ఆకలి కోసం ఏడ్చేవాడు, ఆకలే ఎరుగక అన్న సంపాదన కోసం ఏడ్చేవాడు ఇద్దరూ మనుష్యులు కారు. వీరిద్దరూ విధి వంచితులు. అందుకే త్యాగాయ సంభృతార్థానాం అంటాడు కాళిదాసు. అలా కాకపోతే నాకేమిటి ఈ దుఃఖము? నన్ను చూసేవాళ్ళెవరు? ఆ విభీషణుడు అన్నగారికి మార్గోపదేశం చేస్తూ ఉంటాడని, అయినా
మృత్యుపాశవశుడైన రావణుడు అతని మాట వినపడని వినడని తెలుస్తూనే ఉంది. అతని పెద్ద కూతురు అనల మాత్రం తల్లి పంపున ఇక్కడకు వచ్చి నాకేదో ఊరటను కలిగిస్తూనే అంటుంది సీతమ్మ. ఇక్కడ ఒక చిత్రము. అనలా పరివేష్టిత అయిన ఆ తల్లిని జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అయిన పరాశక్తిగా మనం భావించాలని వాల్మీకి మహర్షి సూచన. సీతమ్మ ఇంకా చెప్తోంది, నా అంతరాత్మ శుద్ధమైనది, దాని యందు ఎన్నో సద్గుణాలున్నాయి. ఏమిటవి? ఉత్సాహము, పౌరుషము, సత్వము, అక్రూరత, కృతజ్ఞ, విక్రమము, ప్రభావము మొదలగునవి. ఇవి శక్తి గణపతి అని చెప్తాయి. జనస్థానంలో తమ్ముని సహాయము అవసరం లేకుండానే 14,000 రాక్షసుల్ని సంహరించిన ఆ రాముని జయించేవాడెవడున్నాడు? దేవేంద్రుడు పులోమజాదేవిని తెచ్చుకొన్నట్లు నన్ను తీసుకుని వెళ్ళగలడు శ్రీరాముడు అంటుంది. ఆ మాట వింటూనే ఆంజనేయస్వామి, అమ్మా, నీ మాట నిజము, కానీ తొందరగా రామచంద్రునితో కలపడం కోసం నిన్ను నేను తీసుకొని వెడతాను. నా వీపుపై అధివసించు. సరావణంగా ఈ లంకను పెకలించే సామర్థ్యం కూడా నాకుంది. ప్రశ్రవణగిరి యందున్న స్వామితో నిన్ను పొందిస్తాను. శక్రాయ హవ్యం హుతం ఇవానలహ. హోమము చేయబడిన హవ్యముగా మారిన వస్తువును అగ్ని ఇంద్రునికి పొందింపజేసినట్లు నిన్ను రామునికి అందజేస్తానమ్మా అంటాడు. ఎంత అందంగా, ఎంత సంస్కారంతో, ఎంత పవిత్రంగా అన్నాడో ఆంజనేయ స్వామి. అంటే హోమము చేయబడిన పవిత్ర హవ్యముగా అగ్ని సంస్కారము పొందిన దానిగా నిన్ను రాముని వద్దకు చేర్చుతానమ్మా అని వినయపూర్వకంగా అంటున్నాడు ఆంజనేయుడు సీతమ్మతో. ఇక్కడ పరస్పర్శ రూపమైన దోషము లేదు. తీసుకుని వెళ్ళే వానికి దాని యందు మోహముండదు. ఇలా మాట్లాడాలి.